హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు బీరకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, టమాటో, బీరకాయ, అట్లాగే వెల్లుల్లిని చిన్న చిన్నగా స్లైస్ చేసి పెట్టుకోవాలి. అట్లాగే పచ్చిమిర్చి తీసుకుంటే చాలా బాగుంటుందండి కారం బదులుగా. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే నేను కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నానండి. వెల్లుల్లి అట్లాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఇవి కూడా చాలా టేస్టీ ఇస్తాయి కూరకి. అట్లాగే నేను మీన్వైల్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసిన తర్వాత అది బాగా కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెంసేపు మగ్గనిచ్చానండి. ఇది బాగా ఆనియన్లో బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లిని కూడా యాడ్ చేశానండి. వెల్లుల్లి వచ్చేసి సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా చాలా టేస్టీగా తయారవుతాయి మనకి కర్రీలో వేసిన తర్వాత. అట్లాగే కొంచెం ఇప్పుడంత కరివేపాకు తీసుకొని దీంట్లో యాడ్ చేయాలండి. వేసిన తర్వాత కొంచెం 5 to 10 minutes బాగా మగ్గిన తర్వాత దీంట్లో మిగతా కావాల్సిన ఐటమ్స్ లైక్ టమాటో, బీరకాయ స్లైసెస్ అన్నీ యాడ్ చేయాలండి. సో వీడియోలో చూపించిన విధంగా మనకి ఆనియన్ అట్లాగే టమోటా యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం మిగతా వాటిని యాడ్ చేస్తామండి. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను మీన్వైల్ ఈ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా నేను కడాయిలో వేసేస్తున్నాను. అట్లాగే దీంతోపాటు మీకు బీరకాయ స్లైస్ చేసి పెట్టుకున్నాను కదండి, చిన్న చిన్న ముక్కలుగా. వీటిని కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. అట్లాగే నేను కొత్తిమీరని మీన్వైల్ కడిగి పెట్టుకొని కొంచెం పక్కన పెట్టుకున్నాను. నేను కర్రీ అయిపోతున్నప్పుడు ముందుగా యాడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి బీరకాయ ముక్కలండి, చిన్న చిన్నవిగా. వీటిని మనం ఇప్పుడు కడాయిలో తీసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొంచెం కలిపి ఒక మూత పెట్టేసేయాలి. సో మూత పెట్టిన ఒక 5 minutes అయిన తర్వాత మీరు చూసారంటే కొంచెం వాటరిష్గా అయి ఉంటుంది. మనం అయితే ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. సో దీంట్లో మనం కావాల్సిన విధంగా కొంచెం అర చెంచా పసుపు, చెంచా కారం, ఒక అర చెంచా ధనియాల పొడి వేసుకుంటే మంచి రుచిగా ఉంటుందండి. ఇవి యాడ్ చేసిన తర్వాత కొంతసేపు మనం బాగా నీట్గా కలుపుకొని ఒక 5 to 10 minutes బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఆయిల్ కొంచెం వదులుతుంది. ఈ ఆయిల్ వదిలినప్పుడు మనకి ఫుల్గా కూర రెడీ అయిపోయినట్టు అర్థం అండి. థ్యాంక్ యూ అండి.